out of Psalm 101. 101వ కీర్తనలో కొన్ని మాటలు, కొన్ని వచనాలు మనము ధ్యానించనే ఉన్నాము. So we come to verse 4 and 5, 6 and 7. 101వ కీర్తనలో 4 and 5 అమ్మా. Yeah, 4 and 5 and then 6 and 7. 4, 5 మరి 6, 7 మనము ధ్యానించనే ఉన్నాం. So verse 4 says that a perverse heart shall depart from me. That means a wicked heart, God is not going to keep it near him. 4వ వచనం అంటుంది, మూర్ఖ చిత్తుడు నా యుద్ధ నుండి తొలగి పోవలెను, దౌష్ట్యమును అనుసరించను. I will know no evil. నేను దుష్టత్వమును సహించను. So God does not like a heart that says something and a mouth that says something else. మరి దేవుడు మరి మన నోటి ద్వారా మనం ఒకటి మాట్లాడుతూ మన హృదయంలో వేరే తలంపులు ఉన్న అటువంటిని ఆయన సహించడు. So we know what a perverse heart is because of what comes out of the mouth of that person. మరి మన నోటి ద్వారా మాట్లాడేవి కీడుగా ఉంటాయి కాబట్టి, తన హృదయములో కీడు ఉన్నది కాబట్టి ఆయన నోటి ద్వారా చెడును మాట్లాడతాడు. Because Jesus said, out of the overflow of the heart, the mouth speaks. Amen. మరి వాక్యము సెలవిస్తుంది, యేసయ్య చెప్పిన మాటలు మరి హృదయములో నుండి మాటలు నోటిలోనికి వస్తున్నాయి అని. So we can know what is in our hearts by studying what we talk most of the time. మరి వాక్యానుసారంగా మనము వాక్యం చదువుతున్నాం కాబట్టి మనము ఏమి ధ్యానిస్తున్నాము, ఏమి పలుకుతున్నాము అని మనకు తెలుసు. And verse 5 of Psalm 101 says, whoever secretly slanders his neighbor, him I will destroy. Amen. మరి ఎవరైతే మన పొరుగు వారిని దూషిస్తున్నప్పుడు, వాళ్ళు సహించకుండా ఉన్నప్పుడు వాళ్ళను దేవుడు సహింపడు. 5వ వచనం ప్రకారం. So we know it's the habit of ladies to get together and to talk this and talk that. And the Bible is very clear in the book of Proverbs that there is transgression or there is sin when too many words are exchanged. Amen. మరి వాక్యము సెలవిస్తుంది, మరి లేవీయుల వలె మనము ఇక్కడి మాటలు అక్కడి మాటలు మాట్లాడకుండా మనము మన అనేకమైన మాటలలో దోషమున్నదని ప్రావర్బ్స్ మరి మనకు తెలియజేస్తున్నది. So we start talking behind a person's back and we tear up her character or his character. మరి మనిషి వెనక మనం మాట్లాడుతూ వాళ్ళ యొక్క జీవితమును బట్టి వాళ్ళ యొక్క క్యారెక్టర్ ని మనము దాని గురించి చర్చిస్తాము. And it may just be our imagination that we are talking, not a fact. మనం కొన్నిసార్లు ఊహించుకొని వాళ్ళ గురించి కీడుగా మాట్లాడతాము, కానీ నిజంగా సిచ్యువేషన్ పరిస్థితి అలా ఉండదు. So we should be very careful when we talk ill of others, because we may be talking the wrong thing about that person. Amen. మనము చాలా జాగ్రత్తగా మాట్లాడాలా, ఎందుకంటే మనకు తెలియకుండా ఒక మనిషి గురించి మనం కీడు మాట్లాడుతున్నప్పుడు అది మంచిదిగా ఉండదు. And we all know the book of Proverbs says there's life and death in the power of the tongue, and those who love it will eat its fruit. Amen. మరి మనకు ప్రావర్బ్స్ సంఖ్య అది ప్రావర్బ్స్ ఏమంటుందంటే మనము దోషులుగా మనం మాట్లాడొద్దు. And then further he says, no one who has a haughty look and an arrogant heart will I endure. ఎవరైతే గర్వముతో ఉంటారో వాళ్ళను నేను సహించను అని వాక్యము సెలవిస్తున్నది. So God resists the proud, but he gives grace to the humble. దేవుడు గర్విష్ఠులను అనగద్రొక్కి
మరి మరి దీనులను ఆయన హెచ్చిస్తాడు. So we should be very careful. Whatever is making us proud, it can be your material possessions or it can be your spiritual level. As we all are spiritual ladies, it can be our spiritual ladies that we think, I know more than the other person. God does not like that. గర్విష్ఠులుగా అంటున్నప్పుడు కొన్నిసార్లు మనము దేవుని బిడ్డలుగా ఉంటున్నాం కాబట్టి నేను వాళ్ళను మించి ఉన్నాను అన్న మెటీరియల్ అంటే మన హోదాను చూసి కూడా మనం కొన్నిసార్లు గర్విస్తాము. కానీ మన దేవుని బిడ్డలుగా దేవుని సేవకులుగా ఉంటున్నాం కాబట్టి నేను ఆమెలాగా లేను అని కూడా మనం గర్వించడానికి అక్కడ ఆస్కారం ఉన్నది అని అమ్మగారు చెప్తున్నారు. So if you are people who are proud of our children or our position in life or whatever it is, if you are proud, God doesn't like it and he's not going to stand for it. He will take action and pull you down. So therefore, let us be very careful that we don't get proud about anything at all. Anything at all. ఆమేన్. వాక్యానుసారంగా అమ్మగారు అంటున్నారు, మరి మనం దేని గురించి కూడా గర్వించొద్దు. మన పిల్లలను, మన హోదాను, మన యొక్క స్థాయిని, అంతస్తును చూసి ఎప్పుడు కూడా మనం గర్విష్ఠులుగా ఉండొద్దు. ఎందుకంటే దేవుడు గర్వము సహించడు. And Jesus is very clear that if you are humble, he will lift you up. యేసుక్రీస్తు మరి ఎవరైతే దీనులుగా ఉంటున్నారో వాళ్ళు దీనాత్ములు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది కదా. దీనులను యేసుక్రీస్తు ఎంతో హెచ్చిస్తాడు. And then in verse 6, God says, I'm watching the people of the land. My eyes, he says, my eyes shall be upon the faithful of the land, that they may dwell with me. ఆమేన్. మరి కీర్తనలు 101:6 ప్రకారము నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఎవరైతే నిర్దోషులుగా ఉంటున్నారో వాళ్ళను దేవుడు హెచ్చిస్తున్నాడు. It is the habit of the Lord that he gives you little works to do, and he sees, are you faithful in that little work I'm giving you to do, or are you unfaithful thinking, this is small work, why should I bother? Jesus watching us. ఆమేన్. మరి అమ్మగారు అంటున్నారు, మనము యేసయ్య మనకు చిన్న చిన్న పనులు మనం చేస్తాం కదా, వాటిని చూస్తున్నాడు. మన చిన్న వాటిలో నమ్మకంగా ఉంటున్నప్పుడు యేసయ్య హృదయము దాన్ని ఆకట్టుకొని మనల్ని దేవుడు మరి ప్రేమిస్తారు. ఆయన పరిశీలిస్తున్నాడు మనల్ని. Like Sister Pauline has a ministry, God willing, even we have a ministry. And if we think that the rich and the important should get special attention, that is wrong. మరి అమ్మగారు అంటున్నారు, మరి ఎట్లయితే మన మినిస్ట్రీలో మన పేదలు ఉంటున్నారు, అదే విధంగా మనము హెచ్చైన వాళ్ళ దగ్గరికి మనం వెళ్లకుండా పేదగా దీనులుగా ఉన్న వాళ్ళను మనము సన్మానించాలా అంటున్నారు. And the Bible is very clear in certain passages. It says that we shouldn't just mix with those in high position. We should mix with the lowly. And we should remember from where we have come to where. వాక్యానుసారంగా మనం ఎప్పుడు కూడా ధనవంతులను మనము వాళ్ళను ఆశ్రయించొద్దు, కానీ మనము పేదలతో పాటు మిక్స్డ్ ఉన్న వాళ్ళను అందరూ కలిసి ఉన్నప్పుడే మనము దేవునికి సేవ చేయొచ్చు అని అంటారు. And for God, each person is unique and each person is important. One person is important. We know that Jesus showed it by leaving the 99 sheep who were safe and went after one sheep who had gone astray. మరి యేసుక్రీస్తు మరి ఒక్కొక్క మనిషి ఆయనకు విలువై ఉన్నారు కాబట్టి మరి ఏ విధంగా 99 గొర్రెలను విడిచిపెట్టి ఆయన ఒక్క గొర్రె కొలకు వెళ్ళాడు కాబట్టి మనము ఒక్కొక్కరు ఆయనకు ఎంతో ప్రియులుగా మనము ఉంటున్నాము. And that widow in Luke chapter 15, she had 10 coins and lost 1 silver coin.
She searched her whole house. She wouldn't do any other thing. Her mind was not on other things, but till she found that coin, she searched and searched, and there she found it. And she called her friends and rejoiced and said, "One coin was missing. I found it. Come rejoice with me." మనం చూస్తున్నాము యేసుక్రీస్తు పలికిన ఆ యొక్క పారబల్స్ లో ఒక స్త్రీ తన దగ్గర ఉన్న 15 నాణ్యాల నుండి ఒక నాణ్యము ఆమె పోగొట్టుకున్నప్పుడు ఆమె మనలా కూర్చోలేదు, కానీ ఆ ఒక్క నాణ్యము కొరకు ఆయన వెతికి 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 అప్పుడు దొరికినప్పుడు ఆమె తన స్నేహితులతో చెప్పి తను విందు చేసుకున్నది, సంతోషంతో విందు చేసుకున్నది. So if we are faithful in little things, of God, then He will give us greater things. That's His method. మనము చిన్న చిన్న వాటిలో నమ్మకంగా ఉంటున్నప్పుడు మరి దేవుడు మనకు గొప్పవి ఆయన మనకు అనుగ్రహిస్తాడు. And further he says in verse 6, "He who walks in a blameless way is the one who will minister to me." ఆమేన్. వాక్యము మరి 101వ కీర్తన 6వ వచనము, మరి నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. హల్లెలూయా. A blameless way means you have to be totally pure and honest and righteous, not when people are watching you, but in your personal and private life when nobody is watching you. నిర్దోష మార్గములు అని అంటే ఎవరు చూసినా చూడకపోయినా కూడా మనము నీతిగా మరి దేవునికి తగ్గ జీవితాన్ని జీవిస్తూ మనము రహస్యములో కూడా మనము నిర్దోషులుగా ఉన్నప్పుడే దేవునికి మనము పరిచారకులుగా మారతాము. Yes, so God is watching us all the time. His eyes are roaming up and down the whole world, and God sees what nobody else sees. He sees our minds, the depths of our heart, and the secret place where we are, just us and God. He watches it all, and He knows how pure we are, how clean we are. We can fool the whole world. We can't fool God. మనము దేవుణ్ణి మాత్రము మనము ఆయన కళ్ళు ముయ్యలేము. ఆయన కళ్ళు మరి ప్రతి ఒక్క స్థలములో కూడా, సీక్రెట్ ప్లేసెస్ లో కూడా, రహస్యమైన మార్గంలో కూడా ఆయన కన్నులు మనపై కేంద్రీకరించున్నా కాబట్టి మనము దేవునిని మోసపరచకుండా ఉండలేము. మనం దేవుణ్ణి మోసపరచలేము, కానీ మనము జాగ్రత్తగా జీవించాలా అని అంటున్నారు. But in our walk of life, we have some people who will speak ill about us, no matter what we do. So we should have testimony of God and testimony of people. Yet many people may speak ill about you because they have their own reasons. They feel happy pulling you down rather than you serve God. So there are different kinds of people, but our testimony should be pure, and those who are harming us and hating us, we should love them. హల్లెలూయా. మన యొక్క సాక్ష్యము చాలా ఇంపార్టెంట్ అమ్మా. మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ చాలా మంది మనకు విరుద్ధంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పట్ల మనం దోషంగా ఉండకుండా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ మన దోషులుగా మనల్ని ఎవరైతే నిందిస్తారో వాళ్ళ పట్ల మనము ప్రేమతో వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ మరి మంచి సాక్ష్యము, నిర్దోషమైన సాక్ష్యము కలిగి మనము దేవునికి ఇష్టలుగా ఉండాలని అంటున్నారు. Because love is the fulfillment of the law. మరి ప్రేమ అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది. And finally, verse 7 says, "He who practices deceit shall not dwell within my house." మరి ఎవరైతే 7వ వచనము, మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. Because we saw the first deceit happened in the Garden of Eden when the serpent, the devil in the form of the serpent, came and deceived the woman. మరి చూస్తున్నాము ఆదాము అవ్వ మరి ఆ యొక్క తోటలో
మరి మోసగాడు అంటే సాతానుడు ఏ విధంగా ఆమెను మభ్యపెట్టినాడో అందుకే మోసగాళ్లను దేవుడు నా ఇంట నివసించరాదు అని పలుకుతున్నారు. And if we practice deceit, trying to be cunning and over smart to pull the other person down, then you cannot remain a born again person, nor can your name stay in the book of life, because God has said in Revelation chapter 3 that God can wipe out our name from the book of life if we are deceitful and like that kind of life. మరి వాక్యానుసారంగా మోసము చేయవాలను మరి వాక్యము ఏ విధంగా ఖండిస్తుందో మనం కూడా మోసము లేకుండా నిష్కపటముగా ఉంటున్నప్పుడు మరి వాక్యము మరి ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయంలో మరి మన పేరు జీవ గ్రంథము నుండి తీసివేయవద్దు అని అంటున్నప్పుడు మనము జాగ్రత్తగా మోసము ఎవరికి చేయకుండా మనము జీవించాలా. And further, to end our discussion, Jesus is saying, God is saying, he who speaks falsehood shall not maintain his position before me. ఎవరైతే వేషధారులుగా ఉంటారో వాళ్ళకు నా యొద్ద స్థలం లేదు. Because you see, many times we boast about things and we tell even white lies just to make our appearances good. కొన్నిసార్లు మనము మనుషులను మభ్యపెట్టడానికి కొరకు మనము తెల్లని అబద్ధాలు కూడా మనము అంటే అబద్ధము కాని అబద్ధము ఆ మనుషులను మోసపెట్టడానికి కూడా మనము మాట్లాడతాము. Because Jesus hates falsehood and he hates lies, because he told us clearly in John chapter 8 that the devil is the father of lies and falsehood. So if we practice lies and falsehood, our father is not the Lord God Almighty. It is the devil who is our father. మనం ఎప్పుడైతే అబద్ధాలను మోసానికి మనము ఎక్కువ స్థానం ఇస్తామో మన తండ్రి యేసయ్య కాదు కానీ మన తండ్రి మోసగాడు అంటే సాతానుడుగా మారతాడు. If you tell a small lie, a white lie, it becomes easier for us to tell a little bigger lie and a bigger lie and a bigger lie till the time that we think that lies is truth and truth is hurtful. మరి మనము చిన్న చిన్నగా అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తున్నప్పుడు చిన్న చిన్నగా అబద్ధాలు స్టార్ట్ అయ్యి అది పెద్ద పెద్దగా మారుతాయి. మరి అబద్ధాలు మానకుండా మనము అబద్ధాలు చేస్తున్నప్పుడు అది నిజముగా ఎప్పుడు కూడా అబద్ధమే నిజము నిజమే కాబట్టి అబద్ధాలుగా ఉంటాయి. అందుకే ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పవద్దు అని అంటున్నారు. So Jesus is saying we shall not maintain our position before him if we have lies in our life. Therefore, in Matthew chapter 7, Jesus says, not all who say, Lord, Lord, will enter the kingdom of God. మరి వాక్యము అంటుంది మరి మత్తయి 7వ అధ్యాయంలో దేవా 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 అన్న వాళ్ళందరూ కూడా మరి దేవుని సన్నిధిలో సమకూర్చబడరు అని చెప్పి, ఎందుకంటే మనము వాక్యానుసారంగా జీవించాలని. Then say, Lord, we did miracles in your name. We spoke in tongues. We interpreted tongues. We healed the sick and removed the demon. We did all this. And Jesus will say, I don't know who you are. Depart from me, you who practice lawlessness. Amen. మరి వాళ్ళు వచ్చి అంటారు, దేవా నీ పేరిట మేము అన్య భాషలు మాట్లాడినాం కదా, నీ పేరిట మేము దయ్యాలను ఎలగొట్టినాం కదా అని అంటున్నప్పుడు యేసయ్య అంటున్నారు, నా దగ్గర నుండి మీరు తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదు అని ఆయన కఠినంగా మాట్లాడతాడు. Therefore you and I, all of us should be very careful that we don't add something to God's word from our own mind, and we don't subtract the truth of God's word and give only empty philosophies to people. You have to walk the straight and narrow way, and you have to be totally biblical
when you teach something. Otherwise, Jesus will say, "You servant, I don't know who you are." మరి వాక్యానుసారంగా నేర్చుకున్నవి మాత్రము, మరి వాక్యానికి ఏది కూడా మనం కలపవద్దు. వాక్యానుసారంగా లేని మాటలు మనం పలకవద్దు. మరి అప్పుడు అట్లా చేస్తున్నప్పుడు మరి దేవుడు మనల్ని ఇష్టపడకుండా మనల్ని ఆయన తోసివేస్తాడు. So we learned that to maintain our position with God, we have to be humble. And Jesus himself was so humble that he died on the cross, the King of Kings, Lord of Lords, God of Gods. He opened not his mouth before those who are flogging him, beating him, questioning him, like a lamb that is quiet before its shearers. Jesus was also quiet. మరి ఏ విధంగా అయితే యేసు వధింపబడడానికి రెడీగా ఉన్న గొర్రెపిల్ల వలె ఆయన ఎక్కడ కూడా నోరు తెరవలేదు. ఆయన ఎంత ఆయన నింద పాలైనా కూడా ఆయన ఎక్కడ కూడా ఆయన నోరు తెరవలేదు. అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని మరి కోరుచున్నాము. So the word of God is teaching us, but we have to do our part. We have to do what the word of God says. Otherwise, it is like water passing off. Huh? And then we forget. No. We should take the little bit word of God and live it out in our daily lives. May God bless his holy word. వాక్యము నేర్చుకుంటున్నప్పుడు విని వదిలిపెట్టినప్పుడు ఏమవుతుందంటే నీరు మరి కారిపోతున్నట్టుగా ఉంటది. అట్లా కాకుండా నేర్చుకున్న వాక్యము నారు కట్టి ఫలించాలా. చిన్న చిన్న వాక్యాలు ప్రతిరోజు వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క మరి కృప మనకు తోడుగా ఉంటది. And all of us are into ministry in big way, small way, normal way. All of us love Jesus and we want to please him. So therefore, let us remember these things and honor God. అందరూ కూడా ఏదో ఒక విధంగా దేవునికి పరిచయం చేస్తున్నారు. చిన్న మినిస్ట్రీ అని, పెద్ద మినిస్ట్రీ అని, కానీ అందరూ కూడా దేవుని యందు భాగం ఉంది కాబట్టి మనల్ని మనము తగ్గించుకొని దేవునికి ఇంపైన సువాసనగా మనం జీవించాలని కోరుతున్నారు. So may God bless his word. And thank you so much, dear Pauline. You came and saved the situation. May God Amen. bless you abundantly, Pauline, and lift you up for his glory. Amen. Amen. మరి దేవుని యొక్క వాక్యము మరి మనకు అందించినారు కాబట్టి వందనాలు అంటున్నారు. దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. థాంక్ యూ మా. Thank you, Pauline. God be praised. I do have the joy, of connecting with you and all the members of our church. There is something imparting and I'm learning so much. Really beautiful saints. I'm meeting every Sunday. Praise God. Thank you, Pauline.